రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ప్రియులారా, ఈ వాక్య ధ్యానమును మనం పరిశీలించినప్పుడు అనేక మార్లు మనము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటాము. లోకంలో అన్యాయము ప్రబలిపోతూ ఉంటుంది అని మనము బాధపడుతూ ఉంటాము. ఎందుకంటే ప్రతి తరములోనూ ఇలాంటివి మనము అనుభవపూర్వకంగా తెలుసుకుంట చేతనే. ఎందుకంటే అనేకులు అబద్ధం పలుకుతారు, తమ పొరుగువానిని మోసం చేస్తారు, వారి మీద వేరే రకమైనటువంటి మాటలు చెప్తూ వారి మీద అనేకమైన అభియోగాలు మోపుతూ అబద్ధములను నిజము చేయాలని అనేకులు కలుసుకోవటము, ఎల్లప్పుడూ అబద్ధాన్నే ఆ యొక్క నోట నుండి పలకటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అలాగే తాము చేసేవన్నీ ఒప్పు, ఎదుటివారు చేసేవన్నీ తప్పులు అని మనము గమనిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కూడా అది మనం గమనించవచ్చు. ఇది ఇప్పుడే కాదు, గత కాలం నుంచి కూడా ఈ రీతిగానే ఉన్నది. కాబట్టి మనము జాగరూకులమై ఉండాలి. దేవుని వాక్యం అనుసరించి సత్యస్వరూపియగు ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనము సత్యమును అనుసరించి నడవాలి. పొరుగువానిని ఇక్కడ మోసం చేయకూడదు, పొరుగువానిని ప్రేమించు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనము దానిని అభ్యాసం చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు మాట్లాడకూడదు, ఎల్లప్పుడూ సత్యమునే మనం పలకాలి. అది దేవుడు చెప్పాడు. ఎదుటివాని తప్పులు కాదు, మన తప్పులు దేవునిట ఒప్పుకోవాలి. ఎదుటివాని తప్పులు ఎంచి తీర్పు తీర్చుట దేవుని యొక్క పని. దేవుని పనిని నీవు ఎందుకు చేస్తావు? నీ పని, నీకు అప్పగించిన పనిని నీవు చేయాలి తప్పిస్తే దేవుడి పనిలో నీవు తల దూర్చకూడదు. కాబట్టి ఇలాంటివన్నీ దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉన్నాడు. మరి ఎవరితో మాట్లాడినా బైబిల్ గ్రంథంలో అది మనతో మాట్లాడినట్లే. ఏ సమాజానికి చెప్పినా ఆ సమాజానికి సంబంధించినటువంటి స్వభావ లక్షణాలు మనకు మన జీవితంలో తారసపడితే వాటిని ఎలాగ ఎదుర్కోవాలి అనటానికి దేవుడు ముందుగానే అనేక రకమైన ప్రజల ద్వారా మనకు బోధించాడు. కాబట్టి వీటిని తెలుసుకొని వాటి ప్రకారము మనము ఆ పరిస్థితులను తప్పించుకోవటమే దైవిక జ్ఞానము. ఇంకా ఏం చెప్తాడు దేవుడు? ప్రతివాడు తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. నీ సహోదరునైనా నమ్మొద్దంటాడు. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచుతాడంట. ప్రతి పొరుగువాడు కొండెములు చెప్పుటకే తిరుగులాడుచున్నారంట. ఇదే ఇర్మియా గ్రంథం 9:4 ఒక వచనం ముందుకు వెళ్తే ఇది చెప్తున్నాడు దేవుడు. మరింత ఘోరంగా ఉంటారు అని దేవుడు మనకు సెలవిచ్చినప్పుడు మనము జ్ఞానముతోనూ జాగరూకతతోనూ వ్యవహరించాలి. అది ఎలాగ మనకు సాధ్యమవుతుందంటే లోకము నుంచి మనల్ని మనం ప్రత్యేకపరచుకొని దేవునితో సమయాన్ని సహవాసాన్ని గడిపినప్పుడు ఈ జ్ఞానమంతా దేవుడిస్తాడు. వారు ఎలాంటి వారు, నీకు ఇలాగ చూస్తున్నారు అని దేవుడు ముందుగా మనకు బయలుపరుస్తాడు. అందుకే నీకు దేవునితో సహవాసము చాలా ప్రాముఖ్యం. దేవుని సన్నిధానంలో నీవు గడుపుట చాలా ప్రాముఖ్యం. ప్రతిరోజు దేవునికి సమయాన్ని ఇచ్చి ప్రార్థించుకుంటా ఇదంతా కూడా నీకు అత్యవసరమే. కాబట్టి నీవు దీనిని చేసి తీరాల్సిందే. నీకు ఇదేదో అప్పుడప్పుడు చేసేది కాదు, ప్రతిరోజు కూడా నీవు చేయబద్ధులవై ఉన్నావు. కాబట్టి మనము ఇలాంటి శోధనలన్నీ తప్పించుకునేటట్లు దేవునితో సహవాసంలో ముందుకు ఎదుగుదాం. ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ప్రతిరోజు ఆయనకిచ్చి ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకొని ప్రతి శోధనను జయిద్దాం. ప్రార్థిద్దాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు అత్యద్భుత రీతిలో కాచి కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలు. సహాయం దయచేసినందుకు వందనాలు. మరి మీ వాక్కు ద్వారా జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. అవురయ్యా, లోకం ఎలాగుంది, లోకంలో జనులు ఎలాగున్నారు, ఎలాగ అసత్యములు మాట్లాడుతూ వాటినే ప్రచురం చేస్తూ లేనిపోనివి మా మీద ప్రచారములు చేస్తూ ఎలాగ మోసములో జనములను పట్టుచూ ఉన్నారో అపవాది ప్రేరేపణతో మీరు తెలియపరిచారు. కాబట్టి మేము జ్ఞానము తెచ్చుకొని నీతో సహవాసంలో, నీవు సత్యాన్ని బోధించే దేవుడవు కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించి ఎన్ని అబద్ధాలు అపవాది చెప్పినా సరే వాటిని నమ్మకుండా విశ్వసించకుండా సత్యమును మాత్రమే గ్రహించి పాటించేటువంటి గొప్ప మనస్సాక్షిని, హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.